ఇంకా ఆదివారం నాడు జన్మించిన వాళ్ళు ఆడవాళ్ళు ఎలా ఉంటారనంటే, ఆదివారానికి అధిపతి సూర్యుడండి, సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడి యొక్క జన్మ నక్షత్రము విశాఖ. అయితే ఇక్కడ ఆదివారానికి అధిపతి రవి, విశాఖకి అధిపతి గురుడు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండేది ఎవరికైనంటే ఆదివారం పుట్టిన వాళ్ళకి. ఆత్మ గౌరవం కూడా, ఎవరైనా వాళ్ళని కించపరిచినా, ఎవరైనా వాళ్ళు నువ్వు చేయలేవు అన్నా చేసి చూపించగలిగే సత్తా వాళ్ళకు ఉంటుంది. ఆ అగ్రెషన్, ఆ వైలెన్స్, లేకపోతే ఆ ఆవేశం కూడా కొన్నిసార్లు నెగిటివ్గా వెళ్ళచ్చు. కానీ వీళ్ళకు ఉండేటువంటి ఆ సాహసము మామూలుగా ఉండదు. ఏ విషయాన్నైనా చాలా చాకచక్యంగా చేసుకుని వచ్చేసేటువంటి అది శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉంటాయి. అయితే ఈ యొక్క ఆదివారం నాడు జన్మించిన వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి గుణాలు ఉండడం వల్ల ప్రతి దాంట్లోనూ ఎక్కువగా అంటే కోపం ఎక్కువ ఉంటుంది, దానగుణం ఎక్కువగా ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. 10 మందిని కాపాడాలనే ఉద్దేశంతో వీళ్ళు లాస్ అయిపోతూ ఉంటారు. వీళ్ళ పేరు పోయినా పర్వాలేదు, వీళ్ళ డబ్బు పోయినా పర్వాలేదు, 10 మందికి నీకు ఇచ్చేయాలనేటువంటి దాంతో ఉంటారు. దానివల్ల మళ్ళీ చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఆవేశపూరిత నిర్ణయాల వల్ల కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. అధికమైన ఖర్చు, విపరీతమైన ఖర్చు, వీళ్ళు ఆలోచించుకోకుండా 10 మంది కోసం ఆలోచించడం వల్ల అయితేనేమి, ఏ కారణం వల్ల అయితేనేమి విపరీతమైన ఖర్చు అయిపోతుంది. సో ఆ విషయంలో ఒకసారి చూసుకోవాలి. అయితే వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్కి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు వీళ్ళ యొక్క ఆవేశం వల్ల ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తుంటాయి, ఒడిదుడుకులు. దానివల్ల వీళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, వీళ్ళు బాధపడిన ప్రయోజనం లేకపోవడం లాంటివి జరుగుతుంటాయి. తరువాత ఇంకొక ముఖ్యమైన విషయము, వీళ్ళు ఎంత కష్టపడతారంటే తిండి తినడానికి కూడా సమయం లేనంతలా కష్టపడతారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు రిజల్ట్స్ రావు వీళ్ళకి. అయినా సరే ధైర్యాన్ని కోల్పోకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. అది ఆదివారం పుట్టిన వాళ్ళకి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణము, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గుణం అది.